ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారు. రేవంత్ బీజేపీలోకి వస్తారని కొందరు అంటే వేరే నేతలు వస్తారని మరికొందరు అంటున్నారు. సీన్ కట్ చేస్తే మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలు ఓ విమానంలో కనిపించడం పొలిటికల్ హీట్ ను పెంచింది. వీళ్ళంతా ఎటు వెళ్తున్నారు? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారిని టెన్షన్ పెట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా నేతలతో టూర్ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది జిల్లా నేతలతో విమానంలో వెళ్తుండగా అది సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఆ సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మొవ్వా విజయబాబు, తుల్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నేత తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉండడం సంచలనంగా మారింది. ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పొంగులేటి ఎక్కడికి వెళ్లాడు? అందులో పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకున్నాడనే అనుమానాలు మొదలయ్యాయి. తెర వెనక ఏదో జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచర గణంతో పార్టీ మారతాడనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. కాంగ్రెస్ లో అయితే రేవంత్ రెడ్డి లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారని ప్రచారం కూడా జరిగింది. దీంతో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే సొంత పార్టీ నేతలతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పైలట్ రోహిత్ రెడ్డి ఒకే ఫ్లైట్ లో ఉండటంతో పార్టీ మార్పు అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యలా పొంగులేటి తయారయ్యారనే ప్రచారం కూడా జరిగింది. ఒక దశలో ఎమ్మెల్యేలను లాగేసి ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అలాంటిదేం లేదని ఆయన మీడియాను పిలిచి లంచ్ పెట్టి మరీ చెప్పారు. అయినా సీఎం పదవి కోసం తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరగబోతుందన్న అనుమానాలను కలిగిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా టూర్ వెళ్లినట్లు సమాచారం. వీరిని ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది మాత్రం క్లారిటీ రాలేదు. వారిని ఎవరు తీసుకెళ్లారనేది కూడా తెలియడం లేదు. మంత్రి పొంగులేటి తన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బహిరంగంగానే బీజేపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి విమానంలో కనిపించడంపై రాజకీయంగా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ టచ్లోకి వెళ్లారా, లేకపోతే తన అనుచర వర్గంతో వేరే కుంపటి పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ తో ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నాయా అనే మాట కూడా వినిపిస్తోంది. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లలో ఉంటే ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శ్రీధర్ బాబు సొంతూరు ధన్వాడలో జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం శ్రీధర్ బాబుతో బట్టి విక్రమార్క భేటీ అయినట్లు సమాచారం. వీరి భేటీలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతల టూర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్లు అంతా కలిసి పార్టీని కాపాడుకోవాలని, బీజేపీ చేసిన కామెంట్లను లైట్ తీసుకోవద్దని చర్చించారని సమాచారం. ఇందులోనూ ఉమ్మడి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు వర్గంగా పేరున్న ముఖ్య నేతలు మాత్రమే పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ విదేశీ పర్యటన ఉండడంతో రాలేదని వారి అనుచరులు చెబుతున్నారు. ఆయన వర్గంగా పేరున్న లీడర్లు కూడా ఈ కార్యక్రమానికి దూరం ఉన్నారు. దీంతో ఇది కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.